చెల్లిని ఇంకా ఏం చేయలేదు కానీ బ్యాగ్ కమిలింది. చాలేదా ఫ్రంట్ కూడా పగలాలా అన్నాడు సీరియస్గా. నీకో దండం రా స్వామి అని తల కొట్టుకుంటూ. అవును, ఈరోజు పేరెంట్ ప్రాజెక్ట్ మీటింగ్ ఉందని చెప్పావు, ఉందా లేదా అడిగాడు. ఆ మాటకే తండ్రి చేసిన పని గుర్తొచ్చి అతని కళ్ళలో లావా పొంగింది. తమను అడుగుతున్న సమాధానం చెప్పకుండా కంపెనీ ముందు కారు ఆపి ఫాస్ట్గా క్యాబిన్లోకి వెళ్ళాడు. వెనక వచ్చిన తమన్కి మేనేజర్ కనబడి అడగ్గా విషయం చెప్పాడు అతను. వాళ్ళ నాన్నగారు చేసిన పనికి నివ్వెరపోయాడు తమన్. శైలు, నీకు తెలుసా, మీ క్లాస్ శాలిని, క్లాస్ తనుజ ఇద్దరు టీసీ తీసుకొని వెళ్ళిపోయారు అంది. తన రూమ్మేట్ రేష్మ అవునా అంది. ఏమైందో తెలియదు కానీ వాళ్ళు అసలు సిటీలోనే లేరని కాలేజ్ అంతా చెప్పుకుంటుంది అనగానే పల్లవి కిడ్నాప్ వ్యవహారంలో వాళ్ళ హస్తం ఉందని తెలిసే ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని సిటీ వదిలిపోయేలా సాయి చేశాడని అర్థమైంది. ఇద్దరు మాట్లాడుతూ వెళ్ళిపోయారు. ఎవరి క్లాస్కి వాళ్ళు. ఏంటి రాజేంద్ర, కొడుకుతో వచ్చి నామినేషన్ వేస్తావనుకుంటే ఒక్కడవే వచ్చావు? అపోజిషన్ పర్సన్ అడిగాడు రాజేంద్ర గారిని. మా అబ్బాయి మీ కొడుకులో ఖాళీగా తిరుగుతున్నాడు అనుకుంటున్నావా? వాడు ఒక సెకండ్ ఖరీదు లక్షల్లో ఉంటుంది. అయినా నాకేం కావాలో దూరంగా ఉండి అన్నీ చేస్తాడు అని గొప్పగా చెప్పాడు ఆయన. కాలేజే ఉన్న కొడుకు ఉండగా నీకేం దిగుల్లే రాజేంద్ర, నీ కొడుకు ఒక్కడు చాలు, 1000 మందితో సమానం. నాకు తెలీదా? అదృష్టవంతుడివి. అంత గడుసున్న మగాడు మొనగాడు నీ కొడుకు అని ఈర్ష్యగా చూస్తూ వెళ్ళిపోయాడు అతను. రాత్రి 8 అవుతుండగా ఇద్దరు లాల్చీ పైజామాలో మీసం మెలేసి తిప్పుతూ నామినేషన్ దిగ్విజయంగా చేసినందుకు కార్యకర్తలకి, తమ ఫ్రెండ్స్ కొంతమందికి తమ రెస్టారెంట్లోనే పార్టీ ఇచ్చాడు రాజేంద్ర గారు. అక్కడికి వచ్చాడు వీరేంద్ర. ఏం వీరేంద్ర, కొడుకు ఆచూకీ తెలిసిందా లేదా అడిగాడు సానుభూతి నటిస్తూ. దాచింది నీ కొడుకు అయినప్పుడు నాకెలా దొరుకుతాడు రాజేంద్ర? అందుకే కదా నీతో చేతులు కలపాల్సి వచ్చింది. రాజేంద్ర గారు పెద్దగా నవ్వుతూ, ఇంతకీ నేను చెప్పిన పని ఏం చేశావు? నామినేషన్ హంగామాలో నాకు తీరిక దొరకలేదు అన్నాడు. తను పోటీ చేయాల్సిన స్థానంలో అతను నామినేషన్ వేసినందుకు లోపల కసి కోపంగా రగిలిపోతున్నా అది బయటకు చూపకుండా ఆ పని ఎప్పుడో పూర్తయింది, నీకు తెలియదా అన్నాడు. అవునా, అయితే నా కొడుకు నుంచి ఫోన్ రావాలి పాటికి. వాడికి అసలే కోపం ఎక్కువ, అదే నాకు ఆయుధం, నా కాళ్ళ దగ్గరికి వాడిని రప్పించడానికి అన్నాడు. అందుకే కదా బయట వాళ్ళ దగ్గర గొప్పగా కొడుకుని పొగిడే నువ్వే వెనక నుండి అతనికి వెన్నుపోటు పొడుస్తున్నావు. ఏమైనా నీ రాజకీయ తెలివితేటలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను రాజేంద్ర అన్నాడు వీరేంద్ర గారు గర్వపు నవ్వుతో. ఆ మాత్రం తెలివి లేకుండానే సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ అయ్యానా అంటూ గర్వంగా పలికాడు. కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోకు అన్నాడు హెచ్చరింపుగా. ఏంటి అన్నాడు నిర్లక్ష్యమైన చూపుతో. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు. నువ్వు ఇంత విరవీగుతున్నావు. ఏదో ఒకరోజు నీ గర్వాన్ని, పొగరుని, అహంకారాన్ని అన్నీ నామరూపాలు లేకుండా నీ కొడుకే అణిచేస్తాడు. జాగ్రత్త అని వాస్తవాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. కొడుకు కిడ్నాప్ అయ్యాడు అని బాధపడుతున్నాడు పాపమని అతని మీద జాలి పడుతూ ఫ్రెండ్స్ పిలవడంతో వెళ్ళిపోయాడు రాజేంద్ర గారు. తన పార్టీ కార్యకర్తలు అర్ధరాత్రికి ఇంటి బాట పట్టిన అతనికి దారిలో ఉండగానే బోర్డు మెంబర్ నుంచి ఫోన్. సాయి సొంతంగా పెట్టిన న్యూ కంపెనీకి అమెరికాలోని ఒక ఫేమస్ టాప్ కంపెనీ బిగ్ ప్రాజెక్ట్ని ఇచ్చిందని వింటున్న అతనికి మాట పోయింది. తాగిన మత్తు దిగిపోయింది. ఎలా వచ్చింది పట్టరానంతా ఉక్రోషంగా అడిగాడు. ఇంతకు మునిపే ఒకసారి కంపెనీ వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ఫైనలైజ్ చేశారు. మీటింగ్ ఇప్పుడే అయ్యి అందరూ డిన్నర్కి వెళ్ళారు చెప్పాడు కంపెనీ బోర్డు మెంబర్. వెంటనే కాల్ కట్ చేసి ఏం చేయాలో అర్థమైన రాజేంద్ర గారికి డ్రైవర్ని చూసి అబ్బాయి ఉండే ఇల్లు తెలుసా నీకు అడిగాడు. తెలుసు సార్, 2-3 సార్లు వెళ్ళాను ఇంటి దగ్గర వర్క్ జరుగుతున్నప్పుడు చెప్పాడు డ్రైవర్ వినయంగా. అయితే వెంటనే అక్కడికి పోనివ్వు. అతని గొంతులో అరుపుకి డ్రైవర్ అలాగే సార్ అంటూ కార్ని సాయి ఇంటి వైపు పోనించాడు. టైం దగ్గర 11 అవుతుండగా సాయి ఇంటి ముందు ఆగింది కార్. ఆయనకు తెలిసిన వాచ్మ్యాన్ గేట్ ఓపెన్ చేయగా నేరుగా పోర్టికోలోకి వచ్చింది కార్. లైట్స్ ఇంకా ఆన్లోనే ఉన్నాయి. ఆ ఇంటిని చూసి నోరెళ్ళ పెట్టుకున్నాడు. చుట్టూ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. కొడుకు ఇంకా ఆఫీస్లో ఉన్నాడని తెలిసి ధైర్యంగా వచ్చేశాడు. రంగయ్య చూసి అయ్యగారు అంటూ వచ్చాడు. అమ్మాయి ఉందా అడిగాడు సీరియస్గా. ఉన్నారయ్యా, హాల్లో చదువుకుంటున్నారు బదులు ఇచ్చాడు రంగయ్య. ఖద్దరు పంచె చివరన పట్టుకొని దర్జాగా వచ్చాడు. హాల్లో కింద కూర్చొని నోట్స్ రాసుకుంటుంది శైలు. బామ్మను చూసి పిన్ని గారు అని పిలిచాడు. బామ్మతో పాటు ఆ వాయిస్కి తలెత్తి చూసింది శైలు. ఎదురుగా ఖద్దరు చొక్కాతో 5.5 అడుగుల పైనే ఉన్న గంభీరమైన ఆకారంతో దర్జాగా వస్తున్న అతన్ని కనబడగానే భయం వేసింది తనకి. అతని మొహంలో ఏదో ఆశాభంగానికి గుర్తుగా ఆవేశం కనబడుతుంటే కింద కూర్చున్నదా పైకి లేచి నిలబడి భయంతో చేతిలో పెన్ను గట్టిగా
చూస్తుంది. తనని చూస్తూ అలాగే నిలబడిపోయి శైలుని చూసి దగ్గరకు వచ్చి ఏమ్మా ఎలా ఉన్నావు అని ప్రేమగా తల నిమిరి అడిగాడు. బెదిరి కళ్ళతో చూస్తూ బాగున్నానండి భయంగానే సమాధానం చెప్పింది. పక్కనే ఉన్న బామ్మ లేచి నిల్చుంది. అయ్యో పిన్ని గారు పర్లేదు కూర్చోండి చెప్తున్న అతన్ని ఆశ్చర్యంగా వింతగా చూసింది బామ్మ. ఆవిడని సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు. నిలబడి చూస్తుంది శైలు. ఆమెకి ఏమీ అర్థం కాక బిక్కమొహం వేసుకొని చూస్తుంది. ఏమ్మా కోపంగా ఉందా నా మీద అడిగాడు మృదువైన గొంతుతో శైలుని. శైలు కళ్ళాపగించి చూస్తుంటే భయపడకు తల్లి, వాడు నా మాట వినలేదని కోపంతో అరిచాను కానీ నీ మీద నాకేం పగలేదు. ఆ రోజు కూడా ఏదో ఆవేశంలో నోరు జారి అన్నాను తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం లేదమ్మా చెప్తున్న ఆయన మాటలకు ఆమె మౌనంగా ఉంది. తను మాట్లాడకపోయేసరికి అబ్బాయి ఇంకా రాలేదా అని అడిగాడు తెలియనట్టుగా. ఇంకా రాలేదండి లేట్ అవుతుందని చెప్పాడు చిన్నగా చెప్పింది. ఏంటి తల్లి ఇంకా బయటవాడిలాగా అండి అంటున్నావు, మామయ్య గారు అని పిలవ్వా కళ్ళు ఒత్తుకుంటూ అడిగాడు. బామ్మ పొంగిపోయింది తన మనవరాలకి దొరికిన అదృష్టాన్ని తలుచుకుంటూ. శైలమ్మ తను మీ మామయ్య గారు అని పిలువు అంది. మామయ్య గారు అంది చిన్నగానే. ఇవాళ నామినేషన్ అయ్యి కార్యకర్తలందరికీ మన హోటల్లోనే చిన్న పార్టీ ఉంటేనే ఇచ్చాను. రేపటి నుంచి ప్రచారంలో బిజీ అయిపోతాను. నిన్ను మళ్ళీ చూడటానికి మాట్లాడటానికి కుదరదని ఇలా వచ్చానమ్మా అన్నాడు ఆప్యాయంగా. ఆ మాటలకి శైలు మురిసిపోయింది. కూర్చోండి మామయ్య గారు భోజనం పెడతాను అభిమానంగా అంటుంటే పార్టీలో పీకల దాకా తాగానని చెప్పకుండా అబ్బాయి నాతో మాట్లాడే వరకు ఇక్కడ మంచినీళ్ళు కూడా ముట్టుకోను. వాడు తప్ప నాకు ఇంకెవరున్నారు? నేను చేసేదంతా మీకోసమే కదా. కోపంలో ఆవేశంలో 100 అనేస్తాం. పెద్దవాళ్ళం కదా కాస్త అహంకారం అంతే. ఏ వాడికి ఈ వయసుకి అంత కోపం రోషం ఉండగా లేనిది సగం జీవితం అయిపోయిన నాకు ఉంటే తప్ప. అప్పటికీ బతిమాల నుండమని నన్ను నానా మాటలని తల్లిని బాధ పెట్టి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అప్పుడు నేను ఇంట్లో లేను కాబట్టి రాగలిగారు. నేనే కనుక ఉండుంటే అస్సలు గడప దాటనిచ్చేవాడిని కాదు. ఇవాళ ఇలా మీ గడప తొక్కేవాడిని కాదు. నాకు మాత్రం బాధగా లేదా? ఒక్కడే కొడుకు, నిన్ను ప్రేమించానని నాకు ఒక్క మాట చెప్పుంటే అంగరంగ వైభవంగా మీ పెళ్లి జరిపించేవాడిని. కానీ వాడు నాకు అవకాశం ఇవ్వలేదు. ఆ కోపంలోనే నీ మీద అరిచాను తప్పితే ఇంకేం ఉద్దేశించి కాదు తల్లి చెప్తుంటే అప్పటికే వాళ్ళ బామ్మ శైలు కళ్ళు నిండిపోయాయి. వాడి కోపం ఎక్కువ, మాట అంటే మాటే. ఇప్పట్లో నన్నైతే క్షమించడు. పర్లేదులేమ్మా నేను బాగా చూసుకుంటున్నాడుగా, నాకు అదే చాలే చెప్తున్నా అతడితో కొన్ని రోజులు మామయ్య గారు. తర్వాత తన కోపం తీరాక మేము మన ఇంటికి వచ్చేస్తాం ఆనందంగా చెప్తుంటే అది ఎప్పటికీ జరగదు. అతను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళమను వెనక గుమ్మం దగ్గర నిలబడి బేస్ వాయిస్తో సీరియస్గా చెప్పాడు. అప్పుడే వచ్చిన సాయి అదిరిపడి చూసింది శైలు. షాక్ అయ్యాడు రాజేంద్ర. నిన్ను ఎవరు ఇక్కడికి రమ్మన్నారు? నేను లేని టైంలో నా ఇంట్లో నీకేం పని? ముందుకు వస్తూ కోపంతో కొట్టేలా అడిగాడు సాయి. సాయి మామయ్య గారితో ఏంటా మాటలు చెప్తున్న శైలుని చంపేసేలా చూస్తూ పో లోపలికి గద్దించిన వాయిస్తో అరిచాడు. నా వల్ల మీ ఇద్దరికి గొడవలు ఎందుకు, నేను వెళ్ళిపోతాను అని కర్చీప్తో కళ్ళు తుడుస్తున్న రాజేంద్రని చిరాగ్గా విసుగ్గా చూశాడు సాయి. ఏంటి సాయి, మామయ్య గారు ఎంతో ప్రేమగా మన ఇంటికి వస్తే ఇలాగైనా కన్న తండ్రికి విలువ ఇచ్చేది, గౌరవం ఇచ్చేది? అది చెప్తుంటే కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఇతన్ని కన్నీళ్లకు నువ్వు కరిగిపోతావేమో. నా దగ్గర అలాంటి చీప్ ట్రిక్స్ పని చేయవు. ఇప్పుడు లోపలికి వెళ్తావా లేదా అరిచాడు. శైలమ్మ లోపలికి వెళ్ళు చెప్పింది బామ్మ. సాయి వైపు కోపంగా చూసి బుక్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్న శైలుతో నేను వెళ్ళొస్తాను తల్లి అని బయటకు బయలుదేరుతుంటే ఇంకెప్పుడు రాకు అన్నాడు సాయి నువ్వే వీలైనంత పేషెన్స్ మెయింటైన్ చేస్తూ. అది కాదు నాన్న అని ఏదో చెప్పబోతుంటే వెళ్లకుండా చూస్తున్న శైలుని కళ్ళెర చేసి చూడగానే పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది గదిలోకి. బామ్మ కూడా వెళ్ళింది. రాజేంద్రని చూసి ఈ న్యూసెన్స్ ఏంటి అడిగాడు. అది కాదు సాయి అంటుంటే తండ్రివా నువ్వు నా కంపెనీకి రావాల్సిన డీల్స్ను పోగొట్టి హోటల్లో పార్టీ చేసుకుని వచ్చి ఇక్కడ డ్రామా ప్లే చేస్తున్నావు. నీ నటనకి కన్నీళ్ళకి ఫ్యామిలీ అంటే పడి చచ్చిపోయే ఆ తింకర్ది ఏడుస్తుందేమో, నేను కాదు మొహం చిట్లించి చూస్తూ సీరియస్గా చెప్పాడు. నువ్వు కోడలు మన ఇంటికి వచ్చేయండి సాయి, ఇవన్నీ ఆపేస్తాను అంటుంటే గెట్ అవుట్ అని ఒక అరుపు అరిచాడు. కొడుకు కోపాన్ని కళ్ళారా చూస్తున్న ఆయనకి లోపల చిన్న ప్రకంపనే వచ్చినా నువ్వు నా కొడుకువి సాయి, నువ్వు వద్దన్నా కాదన్నా నా ఆస్తికి వారసుడివి నువ్వే. అది సొసైటీలో అందరికీ తెలిసిన విషయం. నువ్వు ఎప్పటికైనా నా దగ్గరకు రావాల్సిందే ఆవేశంగా అన్నాడు.
కలలు కంటూనే కాలం చేసేయండి. ఇక దయచేయండి మర్యాదగా చెప్పి బయటకు వెళ్ళిన అతని మొహం మీదే డోర్ వేశాడు. కొడుకు యాటిట్యూడ్ని చిన్నప్పటి నుండి చూస్తున్న అతనికి చిర్రెత్తికి రావడంతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన రూమ్ బాల్కనీ నుంచి చూసింది. శైలు అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు సాయి? తప్పు చేశానని చెప్తున్న మామగారితో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ వెనక్కి తిరిగిందో లేదో తన ముందు నిలబడ్డాడు సాయి. ఒక్క క్షణం పాటు గుండె ఆగినంత పని అయింది ఆమెకి. ఏంటి అంది గుండెలు అదురుతుంటే. ఇందాకేంటి ఆ లుక్? సీరియస్ లుక్తో పళ్ళు నూరుతో అడిగాడు. మామయ్య గారితో ఎందుకు అంత రూడ్గా బిహేవ్ చేశావు? సాయి తప్పు తెలుసుకున్నారని వచ్చారు కదా, ఎక్స్క్యూజ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. అక్కడికి వెళ్ళిపోదాం అందరం చెప్తున్న ఆమె దవడ పట్టుకున్నాడు. నొప్పి అంటూ సాయి భుజం మీద కొడుతుంటే తన రెండు చేతులు వెనక్కి మడిచి ఫోర్స్గా ముందుకు లాక్కున్నాడు. వదులు సాయి, బుగ్గలు నొప్పి పడుతున్నాయి అంది. ఎవరు వచ్చి ఏం చెప్పినా గంగిరెద్దులా తలాడించి నమ్మేస్తావా? అతను చేసిన పనులకి తీయని మాటలు చెప్పి 2 బొట్లు కన్నీరు కారిస్తే తప్పు ఒప్పైపోతుందా? చేసిన పాపం చెరిగిపోతుందా? సీరియస్గా అంటున్న అతన్ని చూసి నొప్పిగా ఉంది, వదులు ప్లీజ్ అంది కష్టంగా. బుక్కలు వదిలి కౌగిలి బిగించి నా మాట తప్ప ఇంకెవరి మాట విన్నా ఇక్కడే కట్టేస్తా సమాధి. ఈసారి చప్పను తవ్వించేస్తా గోతిని. కళ్ళలో కోపం కొట్టొచ్చినట్లు కనబడుతుంటే అతని యాంగ్రీ ఫేస్ చూసి నవ్వేసింది చిన్నగా. తనని చూసి నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నవ్వు వస్తుందా నీకు అని నడుం ప్రెస్ చేశాడు. ఉడికిపోతున్న సాయి క్యూట్ ఫేస్ చూసి ఐ లవ్ యూ అంది ముద్దుగా. విసురుగా వదిలేశాడు తనని. వెళ్తున్న అతన్ని వెనక నుంచి హక్ చేసుకొని సారీ ప్రేమగా చెప్తుంటే కోపం మీటర్ దాటడంతో తన చేతులు వదిలించుకొని వెళ్ళిపోయాడు. మొండి మొగుడు. తిట్టుకొని సాయి వచ్చేసరికి ఫుడ్ తీసుకువచ్చింది. టేబుల్ దగ్గర సెట్ చేస్తుంది. నాకు ఆకలిగా లేదు, తీసుకెళ్ళిపో అన్నాడు. టైం చూసావా? ఆల్మోస్ట్ 12 అయింది. ఆకలి లేకపోవడం ఏంటి? తింటున్నావా లేదా అడుగుతుంటే నా ఆకలి సంగతి నేను చూసుకోగలను, నువ్విక వెళ్ళు అన్నాడు. వెళ్తాను, ఎప్పుడు చూడు పో పో అంటావు. పొమ్మనే వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు? కోపంగా చెప్పి విసురుగా వెళ్తున్న ఆమె జడ పట్టి వెనక్కి లాగాడు. అబ్బా అంటూ వేగంగా వచ్చి అతని చెస్ట్ గుద్దుకుంది. ఇవాళ నన్ను చంపేద్దామని ప్లాన్ వేసావా? దొరికిన చోటు దొరికినట్టు లాగేస్తున్నావు జడ విడిపించుకుంటూ అడిగింది. నోరు ఎక్కువయ్యి భయం లేకుండా పోయింది నీకు. భర్త దగ్గర ఉండాల్సింది భయం కాదు, ధైర్యం. అది నీకు అర్థం కాక ఎప్పుడు చూడు భయపెడుతూనే ఉంటావు నన్ను. ఇకపై ఎవరికి భయపడను, నీకు కూడా అంది మూతి బిగించి. అవును భయపడవు, కానీ ఎవడొచ్చి ఏం చెప్పినా కళ్ళలో టీఆర్ డ్యామ్లు ఓపెన్ చేసి ముక్కు చీదుతుంటావు చిరాగ్గా అన్నాడు. నీ వరకు ఎవరు అవసరం లేదు, కానీ నాకు కావాలి, కుటుంబం కావాలి, అందరూ ఉండాలి అంటూ. ఇప్పుడు సరే నువ్వు నేను, కానీ ఫ్యూచర్లో మన పిల్లలు పుట్టినా ఇలాగే అంటావా? కోపంగా అడిగింది. ఐబ్రో ఆఫ్ చేసి చూశాడు తనని. ఆ చూపులకి బెదరకుండా అడుగుతున్నాగా ఆన్సర్ చేయి. ఇప్పుడు కుటుంబాన్ని వద్దంటున్నావు, రేపు మనకు పుట్టే పిల్లల్ని కూడా అలాగే వద్దంటావా అని అడిగింది. అవును అంటాను. ఏంటైతే? నాకు ఎవ్వరూ వద్దు, నువ్వు నేను అంతే. పిల్లలు అనే వర్డ్ని మర్చిపో. ఎప్పటికీ నువ్వు నాకు మాత్రమే సొంతం. నీ లవ్, నీ టైం ఏదైనా సరే నాకొక్కడికి. నో కిడ్స్ అని ఆ టాపిక్ మన మధ్య రాకూడదు అనగానే ఆమె షాక్ అయింది. వెంటనే కోపం తన్నుకొస్తుంది. ఇంత సెల్ఫిష్గా ఉన్నావేంటి? నేను ఎప్పుడు వచ్చాను నీ లైఫ్లోకి? జస్ట్ కొద్ది రోజులే కదా. మరి నీకు లైఫ్ ఇచ్చింది, నిన్ను పెంచి పెద్ద చేసి చదివించి నీకంటూ ఒక పేరు ఇచ్చింది మీ అమ్మ నాన్న. వాళ్ళని వద్దంటున్నావు. మరి రేపటి రోజున మనల్ని ఎవరు కేర్ చేస్తారు? మన కిడ్స్నే కదా. ఇప్పుడు ఉన్న శక్తి, ఉడుకు రక్తం ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఉండదు సాయి. అప్పుడు మనల్ని చూసుకునేది మన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలే. మామయ్య గారిని నీ ఇంటికి రమ్మడానికి కారణం కూడా అదే. కాస్త శాంతంగా ఆలోచించు. ఎందుకు లేనిపోని గొడవలు? ఈగోకి పోతే లైఫ్ ప్రశాంతంగా ఉండదు. ఆలోచించు. నచ్చ చెప్పడానికి చూసింది ఆమె. ఎల్బో పట్టి గోడకు ఆనించి నీకు నేను కావాలా లేదంటే నా ఫ్యామిలీ కావాలా సూటిగా అడిగాడు. రెండూ కావాలి చెప్పింది అంతే సూటిగా. నేను కావాలంటే ఇక్కడ ఉంటావు, లేదంటే ఇప్పుడే వెళ్ళిపో, ఆపను నిన్ను అని దూరం జరిగాడు. ఎందుకు ఇంత మూర్ఖత్వం నీకు? ఏం సాధిస్తా అడుగుతుంటే ఏయ్ నాతో ఉండాలి అనుకుంటే నోరు మూసేయి, లేదంటే దొబ్బేయి అని తనని రూమ్ బయటకు తోసి డోర్ లాక్ చేశాడు. నీకు ఇలా చెప్తే అర్థం కాదు సాయి, నీకు నువ్వుగా తెలుసుకుంటావు. అందరితో కలిసి ఆనందంగా ఉంటే కలిగే సంతోషాన్ని చూపిస్తా నీకు అని అంతే కోపంగా తన రూమ్లోకి వెళ్ళింది. అది నీ వల్ల కాదే, నన్ను కాదని ఫ్యామిలీ అని నువ్వు పరిగెత్తినా తిరిగి నా కోసం వెతుక్కుంటూ వచ్చేలా చేస్తా అని అంతే పంతంగా అనుకున్నాడు.
రోజుల నిమిషాలుగా గడిచిపోతున్నాయి. ఆఫీస్ బిజినెస్లో పడి సాయి బిజీ అయితే కాలేజ్ ఎగ్జామ్స్తో శైలు బిజీ అయ్యింది. శైలు వాళ్ళ అమ్మగారు కూడా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని ఊరికి వెళ్ళిపోయింది. ఊర్లో ఇంటిని ఇంకా మంచిగా కట్టిస్తున్నాడు సాయి. ఎలక్షన్ ప్రచారంలో రాజేంద్ర బిజీ అయ్యాడు. సాయి శైలు మాటలు మానేసి చూపులతోనే పోట్లాడుకుంటున్నారు. సాయి వచ్చే వరకు వెయిట్ చేయడం, అతనికి అవసరమైనవి సమకూర్చి సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోవడం ఆమె పనిగా మారిపోయింది. ఆమెని దూరంగా పెడితేనే పనులు అవుతాయని సాయి కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. సో ఒకరి మధ్య ఒకరికి బాగా దూరం వచ్చేసింది. సాయి ఎంత బిజీ ఉన్నా ఫ్యామిలీని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా కాపు కాస్తూనే ఉన్నాడు. వన్ ఫైన్ డే మార్నింగ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి కిందకు వచ్చాడు సాయి. తనను చూసి టిఫిన్ పెట్టడానికి వచ్చింది. తనను చూసి కూర్చొని ఫోన్ చూస్తున్న సాయిని బావగారు అని పిలిచింది పల్లవి. చూశాడు తనని. ఈరోజు కాలేజ్ హాలిడే బావగారు, బయటికి వెళ్దామని మిమ్మల్ని అడగమంది అక్క అని చెప్పింది. శైలుకి షార్ప్గా ఒక లుక్ ఇచ్చి పల్లవిని చూసి మీ అక్క నోరు పడిపోయిందా, నిన్ను అడగమంది చిరాగ్గా అంటుంటే కోపంగా చూసింది. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, హాలిడే కదా, ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయండి అని టిఫిన్ తిని హ్యాండ్ వాష్కి వెళ్ళాడు. సాయి అలా ఎందుకన్నాడో తెలుసు శైలుకి. కారణం ఆ రోజు ఓటింగ్ డే. శైలుని బయటకు పంపించడానికి ఇష్టం లేదు సాయికి. పల్లవి సైలెంట్ అయితే మామగారికి ఓటు వేయాలని ఆశగా ఉన్న శైలు మాత్రం నాకు అవసరమైన వస్తువులు కావాలి, వెళ్తామంది మెల్లగా. అలాగే వెళ్ళి ఓటు వేసి వచ్చేయాలని ఆమె ప్లాన్. నాకు తెలియకుండా ఇంట్లోంచి అడుగు బయట పెట్టినా నీ కాళ్ళ కింద వీల్ చైర్ వస్తుంది చెప్పాడు అంతే సీరియస్గా. గుర్రుగా చూసింది తనని. ఇంట్లో ఉండి హ్యాపీగా రెస్ట్ తీసుకో, లేదని ఎక్స్ట్రాస్ చేస్తే మొహం పగలగొట్టి కూర్చోబెడతా. ఫైర్ లుక్తో డెడ్లీ వార్నింగ్ ఇచ్చి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. అతను కారు బయట గేట్ దాటే వరకు వెయిట్ చేసి వెళ్ళగానే తమన్కి కాల్ చేసింది. హలో శైలు, అవతల తమన్. అన్నయ్య ఎక్కడున్నావు? ఇంట్లో రా, ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నా. ఏమైంది శైలు? అన్నయ్య ఈరోజు పోలింగ్ డే కదా, ఓటు వేయడానికి వెళ్ళాలి, నువ్వు తీసుకెళ్తావా? అదేంటి సాయిని అడిగే అంటున్నావా ఈ మాట? ఆశ్చర్యంగా అడిగాడు. తనను అడిగితే వద్దంటాడు. వద్దని మామూలుగా కాదు, నేను అడిగాను, ఓటు వేసి రావాలి సాయి అని. ఆఫీస్లో మీటింగ్ ఉంది, రాకపోతే చేస్తావు అన్నాడు. ఇప్పుడు నిన్ను మాత్రం పంపిస్తాడనా? వద్దు శైలు, వాడి కోపం తెప్పించే పనులు చెయ్యకు. మనం వెళ్ళలేనంత మాత్రాన వచ్చే నష్టం ఏం లేదు, కానీ వెళ్తే మాత్రం ఈసారి వాడి కోపానికి బలైపోతాం. ఊహించడానికి భయంగా ఉంది నాకు. మనకి ఓటు వేసే రైట్ ఉందన్నయ్యా, 5 ఏళ్లకు ఒకసారి యూజ్ చేసుకోవాలి కదా అంటున్న ఆమె మాట గుమ్మం దగ్గర నిలబడ్డ 6 అడుగుల ఆకారాన్ని చూసి ఆగిపోయింది. ఎదురుగా ఉన్నాడు సాయి. శైలుతో పాటు పక్కనే ఉన్న పల్లవి కూడా షాక్ అయి చూస్తుంది. హలో శైలు, వాడికి చెప్పకుండా వెళ్ళలేం, కానీ ఒక మాట అడుగు, వెళ్ళమంటే అలాగే వెళ్దాం అంటున్న తమన్ మాటకి పోలింగ్ సెంటర్కి రారా, కాల్ కట్ చేసి గుడ్లప్పగించి చూస్తున్న శైలుతో ఓటింగ్ చేయాలా అని అడిగాడు కూల్గా. అక్కడ ఆల్రెడీ తమన్ షాక్తో కార్ తీస్తే ఇక్కడ శైలు చెమటలతో అతన్ని చూసి సైలెంట్ అయ్యింది. అడిగేది నిన్నే శైలు, ఓట్ వేయాలనుకుంటున్నావా అంతే కదా అడిగాడు స్మూత్ వాయిస్తో. అంది. ఓకే లెట్స్ గో అని పల్లవి నువ్వు కూడా అని బయటకు వచ్చాడు. వెనక ఉన్న పల్లవి శైలుని చూసింది. పద వస్తాను అంటూ తన తమ్ముడిని చూసుకోమని జానకమ్మకు చెప్పి బయటకు వచ్చింది. పల్లవి బ్యాక్ సీట్లో కూర్చుంది. శైలు కూడా బ్యాక్ సైడ్ వెళ్తుంటే ముందుకు రా అన్నాడు. గమ్మున వచ్చి కూర్చుంది అతని పక్కన. ఓటర్ ఐడి తీసుకున్నారా అడిగాడు కూల్గానే. లేదు బావగారు అంది పల్లవి నిజాయితీగా. శైలుని చూశాడు. అతని కూల్నెస్కి లోపల గడ్డ కడుతుంటే తెస్తాను అంటూ దిగింది. 2 నిమిషాల్లో వచ్చేసింది. కార్ స్టార్ట్ అయింది. నేరుగా పోలింగ్ జరుగుతున్న ప్లేస్కి వచ్చి ఆగింది. సాయిని చూసింది. రావాలా అని అడిగాడు కూల్గా. అంది. దిగాడు అంతే కూల్గా. పోలింగ్ అప్పుడే స్టార్ట్ అవడంతో జనాలు అప్పుడప్పుడే వస్తున్నారు. జెంట్స్కి లేడీస్కి సపరేట్ క్యూ ఉంది. శైలు వాళ్ళని ఆ క్యూ దగ్గర పంపించి వచ్చే వరకు ఉండేనా లేదంటే వెళ్ళనా అడిగాడు చల్లగా. వద్దు నువ్వు వెళ్ళు అంది నెమ్మదిగా. ఓకే అని వెళ్ళాడు కూల్గా. పోటీ చేసే అభ్యర్థులు అక్కడ ఉండటం రూల్ కాదు కాబట్టి దూరంగా ఉన్న రాజేంద్ర మామగారిని చూసింది శైలు. ఆయన శైలుని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు. ఆమె మొహంలో కూడా స్మైల్ వచ్చింది.